MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 7 o'clockకి స్టార్ట్ అవుతుందంట. మేము 6:30కి వచ్చాం, కానీ 6:30 నుంచి క్రౌడ్ ఇలా ఉంది. ఇంత తెపాల్లో చట్నీలు చూసామా మనం ఎక్కడైనా? రోజుకి ఒక 300-400 పార్సల్స్ కట్టచ్చు. 300 to 400. కానీ మీరు కాలుపు రొట్టె అంటున్నారేంటి? అది కాలుపు రొట్టె అంటారు. ఊతప్ప అంటే పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తేనే ఊతప్ప అవుతుంది. ఇది మామూలు కాల్చింది కాలుపు రొట్టె. అవుతుంది. దాదాపుగా రోజుకి ఎన్నట్లు వేస్తారు కదా? ఇప్పుడు ఒక తప్పలు దాపేస్తున్నాం, 150 అట్లే వస్తుంది. ఒక తపాలో 105 అట్లు వస్తుంది. 150. మీ జీతం ఎంత తాతగారు? 5 రూపాయలు. 5 రూపాయలు. 5 రూపాయలంట. ఫస్ట్ జీతం 5 రూపాయలు తీసుకున్నారు. ఏ సంవత్సరంలో అది? సావిత్రమ్మ గారు ఎలా చనిపోయారు ఇంతకి? ఒంట్లో బాగలే చనిపోయారు. వయసు కూడా పెరిగిపోయింది, ఒంట్లో బాగలేక చనిపోయింది. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొట్టు పెట్టి? 48 సంవత్సరాలు చెప్తున్నాను. మనకి ఒక ప్లేట్లో 2 మినపట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి సర్వ్ చేస్తారు. అక్కడ చట్నీ సెక్షన్ అన్నమాట. చాలా చాలా బాగుంది నిజంగా. ఒకప్పుడు మన ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు చేసేది ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉందన్నమాట. సో బేసిక్గా చూడండి, ఈ కాలంలో ఇలాంటి బౌల్స్ ఎక్కడ కూడా మనకు దొరకట్లేదు. కాలిపోయింది. సో ఆవిరి కుడుము క్లాత్ అండ్ బౌల్ అనమాట. సో ఇందులో ఆవిరి కుడుమును అయితే వీళ్ళు మంచిగా రెడీ చేస్తున్నారు. ఆవిరి కుడుము అయితే మాత్రం సూపర్గా ఉంది. ఒక్కసారి చూడండి ఎంత పెద్ద ఆవిరి కుడుము వచ్చిందో. అండ్ అలానే ఇగోండి అరిటాకు వేసి చేస్తున్నారు, అండ్ అరిటాకులోనే కడుతున్నారు అనమాట. అండ్ పుల్లట్లు స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో కూడా మనం చూసేద్దాం. కానీ మన విజయనగరంలో చాలా చాలా ఫేమస్ అనమాట సావిత్రమ్మ గారి టిఫిన్ కొట్టు అంటారంట దీన్ని. అసలు దీన్ని చాలా హిస్టరీ ఉంది. ఇప్పటికీ కూడా సేమ్ పురిపాకలోనే ఉందన్నమాట. ఒక్కసారి చూడండి, చాలా ఓల్డ్ ఏజ్ పర్సన్ అక్కడ అట్లేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ ఇక్కడ చట్నీస్ అన్నీ కూడా పార్సల్ అవుతున్నాయి. సరే ఇది ఏ చట్నీ? ఇది బొంబాయి చట్నీ. బొంబాయి చట్నీ ఏంటి ఎల్లో కలర్లో ఉంటుంది కదా, ఈ కలర్లో ఉంది? అదే శనగపిండి ఇవన్నీ చేస్తారు. మనకి బొంబాయి చట్నీ ఈ కలర్లో ఉంది ఏంటి అని. బొంబాయి చట్నీ మన దగ్గర స్పెషలా? ఇది ఒకసారి ఏరా చూస్తాను. ఇది కొబ్బరి చట్నీ. పల్లి ఉండదా? ఓన్లీ కొబ్బరికాయతో చేస్తారు చట్నీ. కొబ్బరికాయ పచ్చిమిర్చి చట్నీ. వావ్. సో కారం పొడి ఉందంట. సో ఇది కారం పొడి కూడా మీరే రెడీ చేస్తారా? ఓకే. సో ఫైనల్గా నాకైతే ఆవిరి కుడుము ఇష్టం కాబట్టి నేను ఆవిరి కుడుము తీసుకున్నాను. అండ్ వేడి వేడిగా చాలా చాలా బాగుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ కూడా ఇంకా ఏంటేంటి వీళ్ళ దగ్గర రెడీ అవుతున్నాయో ఒక్కసారి చూడండి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 7 o'clockకి స్టార్ట్ అవుతుందంట. మేము 6:30కి వచ్చాం, కానీ 6:30 నుంచి క్రౌడ్ ఇలా ఉంది. నా ఫేవరెట్ ఆవిరి కుడుము అనమాట. ఆవిరి కుడుము నాకు చాలా చాలా ఇష్టం. బట్ ఎంత టేస్ట్ బాగుందంట, అదిరిపోయింది. చాలా బాగుంది. ఇది వేరుశనగ పలుకుల చట్నీ కూడా కాదంట, కొబ్బరి చట్నీ అంట. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఒకప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడంటే అన్నీ కూడా టెక్నికల్గా లోపల ఉన్న వేడంతా పోవడానికి మిషనరీస్ అన్నీ వచ్చేసాయి మన కుకింగ్లో కానీ లేకపోతే రెస్టారెంట్స్లో కానీ. ఇక్కడ మాత్రం చూడండి, ఆ టేబుల్ ఫ్యాన్ చాలా చిన్నదిగా ఉండింది. ఆ టేబుల్ ఫ్యాన్ని అటు వైపు స్టవ్ వైపు తిప్పించుకొని చాలా చక్కగా పెట్టుకొని ఆ పొగంతా కూడా పోయే విధంగా పెట్టుకున్నారనమాట ఆ చిన్న టేబుల్ ఫ్యాన్. అండ్ ఇక్కడైతే అసలు మనం ఎక్కడైనా చట్నీస్ అనేది చిన్న చిన్న బౌల్స్లోనో లేకపోతే ఇంత చూస్తాం, కానీ ఇంత తెపాల్లో చట్నీలు చూస్తామా మనం ఎక్కడైనా. అండ్
ఆవిడికుడుం కానీ లేకపోతే పుల్లట్లు కానీ ఇక్కడ చాలా చాలా ఫేమస్ అంట. ఈ రెండే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి గారెలు కానీ బజ్జీలు కానీ ఏవి కూడా లేవు. కానీ సావిత్రమ్మ గారి టిఫిన్ కొట్టు అంటే ఇప్పటికీ కూడా విజయనగరంలో చాలా చాలా ఫేమస్ అంట. ఎక్కడ ఉండే వాళ్ళైనా సరే ఇక్కడికి వస్తారంట. ఒక్కసారి ఇప్పటికీ కూడా పురిపాకలోనే ఉంది టిఫిన్ కొట్టు అనేది. మరి ఇక్కడ నేను తిన్నాక ఇంకా టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చెప్పేస్తాను. విజయనగరం వచ్చినప్పుడు మాత్రం సావిత్రమ్మ గారి టిఫిన్ కొట్టుని మీరు అస్సలు మర్చిపోకండి. సో ఫైనల్గా అయితే మేము వచ్చి 5 minutes అవుతుంది. కానీ 5 minutesలో మొత్తం అట్లన్నీ అయిపోయాయి. కానీ అట్లకి ఇక్కడ ఇంత డిమాండ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రో ఏ టైంకి అసలు ఓపెన్ చేస్తారు ఇది? ఈవినింగ్ ఇక్కడ 6:30కి స్టార్ట్ అవుద్దంట. 6:30కి స్టార్ట్ అయింది, మధ్యాహ్నంకి క్లోజ్ అయిపోద్ది. మార్నింగ్ మళ్ళీ 5 o'clock నుంచో స్టార్ట్ అవుద్ది, 11 కల్లా క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అవుద్ది, నైట్ 11 వరకు ఉంటుంది. కానీ 7:30కి అట్లన్నీ అయిపోయినాయి. బ్రో ఇన్ని చట్నీ పార్సిల్స్ ఉన్నాయి కదా, నాకు ఒక డౌట్ ఏంటి అంటే అట్లయిపోయి మరి నెక్స్ట్ ఇదంతా ఏం చేస్తారు? ఐకుడుము కాల్బ్రూట్ ఉన్నాయి కదా, వాటికి పార్సల్స్ రెడీ చేసుకుని ఉంటాం. పార్సిల్స్ రెడీ. ఇన్ని పార్సిల్స్ అయిపోతాయా? అయిపోతాయి. రోజుకి ఎన్ని పార్సిల్స్ చేస్తారు అంటే అవి చెప్పలేంగానే అయిపోతాయి. అంటే మీ అంచనా ప్రకారంగా రోజుకి ఒక 300-400 పార్సల్స్ కట్టాలి. 300 to 400 పార్సిల్స్ అంటే ఓన్లీ చట్నీ పార్సిల్స్ 300 to 400 వెళ్తాయంట. మరి ఇక్కడ తినే వాళ్ళ సంఖ్య మీరే ఆలోచించుకోండి. అండ్ ఇక్కడైతే చాలా చాలా బాగుంది చట్నీ. మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక తపాల నిండా చట్నీ వచ్చి చూడండి. అక్కడ దాని నిండా ముంబై చట్నీ. ఇక్కడ మొత్తం 3 తపాలాలు ముంబై చట్నీ, 4 తపాలాలు ముంబై చట్నీ ఉంది. ఇక్కడేమో కొబ్బరి చట్నీ ఉంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఇవైతే అట్లయితే జరుగుతున్నాయి. ఇక్కడ 2 రకాల అట్లు ఉంటాయి అనుకుంటా. ఒకసారి తాతగారిని అడిగి తెలుసుకుందాము. తాతగారు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సావిత్రమ్మ టిఫిన్ కొట్టులో చేస్తున్నారంట. తాతగారు అయ్యా నమస్తే. నమస్తే. సో మీ పేరు? నా పేరు సూర్యారావు. సూర్యారావు మీ పేరు. సో ఇక్కడ 40 సంవత్సరాల నుండి చేస్తారు. 48 సంవత్సరాలమ్మా. 48 సంవత్సరాలు. ఇప్పటికి మీ వయసు ఎంత? నా వయసు 72. 72 సంవత్సరాలు అంట తాతగారి వయసు. కానీ తాతగారు 48 సంవత్సరాల నుంచి ఇక్కడ మాస్టర్గా చేస్తున్నారు. మీరు ఓన్లీ అట్లే వేస్తారా తాతగారు? అట్లు రొట్టి కాలుపు రొట్టి అంటారు. ఓ తప్ప అంటారు కదా. ఓ తప్ప అంటారు. కానీ మీరు కాలుపు రొట్టి అంటున్నారేంటి? అది కాలుపు రొట్టి అంటారు. ఓ తప్ప అంటే పచ్చిమిరపకాయలు అన్ని వేస్తేనే ఓ తప్ప అవుతుంది. ఇది మామూలు కాల్చింది కాలుపు రొట్టి అవుతుంది. ఓకే. సో దాదాపుగా రోజుకి ఎన్నట్లు వేస్తారు తాతగారు? రోజుకి ఉదయం సాయంత్రం కలిపి. అమ్మా ఇప్పుడు ఒక తప్పేలు దాపేస్తాను, 150 అట్లే వస్తుంది. ఒక తపాల 105 అట్లు వస్తాయి. 150 అట్లు వస్తాయి ఒక తపాల. ఓకే. మరి ఎన్ని తపాలాలు వేస్తారు రోజుకి? ఇది ఒకటే వేస్తాం. రాత్రులు ఒక తపాల వేస్తారు. పగలు 3 అంటే 3 into 150 అంటే 450. దాదాపుగా 450 అట్లు వేస్తారు. సాయంత్రం అయ్యేటప్పటికి 150. కానీ అలా తాతగారు ఇంత డిమాండ్ ఉందేంటి మీ అట్లకి? మరి అభిమానం మనకేట్లేదు. అభిమానం అంటారా? 6:30కి స్టార్ట్ చేశారు, అరగంటలోని 150 అట్లు అయిపోయి తాతగారు. అయితే చాలా మంది అనుకుంటారు అరగంటలో 150 అట్లు ఏంటని. ఒకసారి తవ మీద ఎన్ని అట్లు ఉన్నాయో చూడండి. ఇలా ట్రిప్కి 5 minutesలో 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అట్లు పడుతున్నాయి. అంతేనా తాతగారు? అంతేనమ్మా. మీరు ఒక్క అట్లే వేస్తారా? చట్నీలు కూడా చేస్తారా? చట్నీలు మీరు చేయాలి. ఇక్కడ ఖాళీ ఉంటాయి కదా ఇంకోటి చేయడానికి. ఖాళీ ఉండదు. చూస్తున్నారు ఇప్పుడు 4-5 గంటలు కూర్చున్నాం, 11 గంటలు లేస్తాం. 5ంటికి లేచి మళ్ళీ 11 గంటలకు లేస్తారు. అలాగా ఖాళీ ఉంటుంది కదా ఇంకో పని చేయడానికి. మీరు ఫస్ట్ జాయిన్ అయ్యారు కదా ఇక్కడ సావిత్రమ్మ గారు దగ్గర. సావిత్రమ్మ గారు ఎలా చూసుకునేవాళ్ళు? సావిత్రం బాగానే చూసుకునేదండి. బాగా చూసుకునేవాళ్ళ. ఓకే. మొట్టమొదటి మీ జీతం ఎంత తాతగారు? 5 రూపాయలు. 5 రూపాయలు. 5 రూపాయలంట. ఫస్ట్ జీతం 5 రూపాయలు తీసుకున్నారు. ఏ సంవత్సరంలో అది? తెలియదే మా సంవత్సరాలు కట్టనా. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం తెలుసా మీకు? ఇది ఎన్నో సంవత్సరం? నాకు అసలు తెలీదు. ఏం చదువుకోలేదు? చదువుకోలేదు. ఓకే.
సో ఇది 2025 సంవత్సరం. అంటే 48 సంవత్సరాల క్రితం తాతగారి జీతం 5 రూపాయలు. సో ఇప్పుడు జీతం ఎంత? అప్పుడు 5 రూపాయలు, రూపాయికి ఒకటి రూపాయి 10 ఇడ్లీ అమ్మా. రూపాయికి 10 ఇడ్లీ, 30 పైసలు అట్టు. అట్టు 30 పైసలు అప్పుడు అప్పట్లో. ఇప్పుడు ఎంత తాతగారు? ఇప్పుడు 600 అమ్మా. 600 రోజుకి. బా, రోజుకి అప్పుడు 5 రూపాయలు జీతం. అంటే నెలకి 150 రూపాయలు. ఇప్పుడు 600, నెలకి 18,000. అంతేనా తాతగారు? అంతేనమ్మా. బాగా పెరిగింది అయితే జీతం 48 సంవత్సరాలకి. రోజుకి ఇలా వేస్తూ ఉంటారన్నమాట. అంతే. కానీ ఇది రుబ్బంతా మీరే చేస్తారా? నేను చేయను, ఇంకో అది చేసిన చేసేవాళ్ళు వేరే ఉంటారు. దేనికైతే మనుషులమ్మా, దేనికదే మనుషులు. అదే అక్కడ ఆవిరి కుటుంబానికి ఆవిడ, నీకు అట్లా వేయడానికి నేను, అటు సప్లై చేయడానికి ఆ కుర్రడు, ఎలాగనమాట. దేనికి ఇంట్లోనేమో రుబ్బులాడడానికి ఒక ఆమె ఉంటారు. అయితే సావిత్రమ్మ గారు ఉన్నప్పటికీ లేనప్పటికీ సావిత్రమ్మ గారు ఏం చేసేవాళ్ళు? ఓన్లీ మెయింటైన్ చేసేవాళ్ళ, లేకపోతే చట్నీలు కానీ ఏమైనా తయారు చేసేవాళ్ళు? ఆవిడ తయారు చేయండి కాదు, ఆవిడ మెయింటింగే, ఓన్లీ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. అన్నీ మేమే చేస్తాం. సావిత్రమ్మ గారు ఎలా చనిపోయారు ఇంతకీ? ఒంట్లో బాగలేక చనిపోయారు. వయసు కూడా పెరిగిపోయింది, ఒంట్లో బాగలేక చనిపోయింది. ఓకే. అప్పటి నుంచి ఇదే కొట్ట తాతగారు? ఇదే కొట్టు. ఇదే కొట్టు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొట్టు పెట్టి? 48 సంవత్సరాలు చెప్తున్నాను. మీరు స్టార్టింగ్ దాదాపుగా ఇది పెట్టి 48 సంవత్సరాలు అయింది. తాత 48 సంవత్సరాలుగా మొట్టమొదట అట్టు మాస్టర్ కూడా తాతగారే. సో తాతగారికి అప్పుడు రోజుకి 5 రూపాయల జీతం ఉండేది, ఇప్పుడు రోజుకి 600 రూపాయల జీతం పెరిగింది అనమాట. ఇప్పటికి 72 సంవత్సరాల తాతగారు. 72 సంవత్సరాలు. సో మరి రుబ్బు ఇంకా ఉంది, అట్లా అయిపోయి మరి తెచ్చేసారు, మళ్ళీ తెచ్చి ఇంకొకటి అంటే ఇప్పుడు ఆర్డర్ ఉన్నది. అట్లా ఆర్డర్ బట్టి మళ్ళీ తెచ్చేసారు అనమాట. మీకు ముందుగా ఆర్డర్లు వచ్చేస్తాయా? ఇప్పుడు ఒక ప్లేట్ అట్టు ఎంత తాతయ్య? ఒక అట్టు 20 రూపాయలు. ఒక అట్టు 20 రూపాయలు. సూపర్. ఒక్కొక్కరు 15 వేసి 20 వేసి 30 వేసి అట్లు ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇస్తుంటారు. మీ అట్లకి అంత డిమాండ్ ఉంది తాతయ్య? అభిమానం మనకేట్లేదు. అభిమానం అంటారు. ఓకే. ఇంకా కంటిన్యూ చేస్తారా? ఎవరి ఓపిక ఉంది మీకు? మరి ఓపిక ఉన్నంత వరకు చెయ్యాలి. మరి మాకు తింటే మరి పిల్లలు కాటుకుని. అబ్బా, ఇంకా మీ పిల్లల్ని చూసుకుంటున్నారా మీరు? మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవట్లేదా? లేదు, మీరే ఇంకా పిల్లల్ని చూసుకుంటున్నారు. అదేంటి అలాగా? వాళ్ళకి పని సరిగ్గా లేదు, అందుకనే మీరే మీ పిల్లల్ని ఇంకా చూసుకుంటున్నారు. ఓ మై గాడ్, ఏదైనా పెద్దవాళ్ళ తాలూకు అభిమానం చూడండి. వాళ్ళ పిల్లలకి ఇంకా సరైన పని లేదంట, ఇప్పటికీ కూడా తాతయ్య పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఇప్పటికీ కూడా పని చేస్తూ ఉంటారంట. దాదాపుగా 72 సంవత్సరాలు దాటున్నాయి తాతగారికి, కానీ ఏం చదువుకోలేదు. ఇది 2025 సంవత్సరం అని కూడా తెలీదు. 48 సంవత్సరాల క్రితం ఎంత తాతయ్య అని అంటే తెలియదని చెప్తున్నారు, కానీ ఎంత ఓపిక, ఎంత అద్భుతంగా చేస్తున్నారు రోజు. సరే తాతయ్య, అయితే వెళ్ళొస్తాము. బాయ్. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం. సో ఫైనల్గా ఇప్పుడైతే మన చేతికి వేడి వేడి మినపట్టు వస్తుంది అనమాట. సో వేడిగా ఇప్పుడే తాతగారు వేసి తీశారు కదా, చూశారు కదా. ఇప్పుడు అది కూడా మనం టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుంది అని. వేడి వేడి మినపట్టు మనకి ఒక ప్లేట్లో 2 మినపట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి సర్వ్ చేస్తారు, అక్కడ చట్నీ సెక్షన్ అనమాట. ఒక ఫుడ్డీస్ ఎప్పుడైనా సరే, ఎక్కడికి వచ్చైనా సరే టేస్ట్ ఎలా ఉంది అని ఎంత లాంగ్ అయినా సరే వచ్చేస్తారు. అలాంటిది ఈరోజు ఈ ఆవిరి కుడుము అండ్ అట్లు తినడానికి నవీన్ కూడా వచ్చాడు. ఒకసారి రివ్యూ అడుగుదాం. నవీన్, ఎలా ఉంది టేస్ట్? నాకైతే మినపట్టు చాలా బాగుంది, క్రిస్పీగా బాగా రోస్ట్ చేసి ఇచ్చారు. అసలు ఎక్సలెంట్ ఉంది నాకైతే. ఓకే. చట్నీస్ కూడా చాలా బాగున్నాయి, పొడి కూడా బాగుందా? చాలా అంటే చాలా. అంటే బయట టిఫిన్ షాప్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది న్యాచురల్గా హోమ్ మేడ్ ఫుడ్ లాగా డైరెక్ట్గా మనకి లైవ్లో చేసేస్తున్నాం, మనకి డైరెక్ట్. చాలా బాగుంది. దట్టు కట్ల పొయ్యి మీద మొత్తం అన్నీ కూడా. ఇక్కడ చూడండి, అక్కడ ఆవిరి కూడా ఒక్కటే స్టవ్, కానీ దోశలు అనేది మాత్రం కట్ల పొయ్యి మీద చేస్తున్నారు అన్నమాట.
చాలా చాలా బాగుంది నిజంగా. ఒకప్పుడు మన ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు చేసేది ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉందన్నమాట. సో మన విజయనగరం ఎప్పుడు మీరు వచ్చినా కూడా సావిత్రమ్మ గారి టిఫిన్ కొట్టుని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.